ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎంఐ డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో గైస్ బాక్స్ చూసుకోవాలంటే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవాలంటే ఎంఐ డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి ఎంఐ యొక్క లోగో అయితే ఇచ్చారు. అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారనమాట. సో అలాగే మనం కింద చూసుకున్నట్లయితే దాని యొక్క ఇమేజ్ ని అయితే మనకి ఇక్కడ ప్లేస్ అయితే ఇచ్చేసారు. 2 sides ఆఫ్ ద బాక్స్ చూసుకున్నట్టు మనకి ఎంఐ డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారనమాట. అలాగే మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకోవాలంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారనమాట. సో అలాగే మనకి ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ అయిందో అలాగే మనకి బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకున్నది మనకి కొన్ని బార్ కోడ్స్ అయితే ఇచ్చారనమాట. సో పైన మనకు ఒక ట్యాగ్ అయితే ఇచ్చారు. సో లేట్ చేయకుండా అయితే బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకి ఈ బాక్స్లో కంటెంట్ గురించి అయితే మాట్లాడదాం. సో గైస్ బాక్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా డీసెంట్ ప్యాకింగ్లో అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇటు సైడ్ చూసుకున్నది మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఈ బాక్స్లో చూసుకున్నది మనకి కొన్ని ఇయర్ టిప్స్ అలాగే మనకి మాన్యువల్స్ అయితే కనపడుతున్నాయి అనమాట. సో గైస్ ఇక్కడ చూసుకున్నది మనకి యూజర్ మాన్యువల్ అయితే కనపడుతుంది. సో దీని ద్వారా మనం ఈ డ్రైవర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అయితే మనం ఇక్కడ నుండి అయితే క్లారిటీగా అయితే తెలుసుకోవచ్చు. అలాగే మనకి దీంట్లో స్మాల్ అండ్ లార్జ్లో కూడా ఇయర్ బడ్ టిప్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మనం ఇయర్ ఫోన్స్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటాయి అనమాట. అలాగే హెడ్స్ యొక్క డిజైన్ చూసుకున్నట్టు మనకి బ్లూ అండ్ బ్లాక్ ఫినిషింగ్లో అయితే మనకి లభిస్తున్నాయి. అలాగే మనకి ఇక్కడ బడ్స్ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి మనకి మీడియం బడ్స్తో అయితే మనకి లభిస్తుంది. అలాగే మనకి వచ్చేసి మ్యాగ్నెటిక్ కనెక్టివిటీ అయితే లభిస్తాయి. అలాగే మనకి వచ్చేసి కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ డిజైన్లో అయితే లభిస్తాయి అనమాట. ఒకటి వచ్చేసి మనకి ముందుకు ఉంటుంది, అలాగే లోపలికి ఒకటి ఉంటుంది అనమాట. సో వచ్చేసి మనకి మంచి గ్రిప్ని అయితే లభిస్తాయి అనేది చెప్పుకోవచ్చు. యాజ్ పర్ మనకి మ్యాగ్నెట్ అనేది చాలా గట్టిగా అయితే ఆగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మనం దీంట్లో ఒక క్లాసీ డిజైన్ అయితే చూడవచ్చు అనమాట. సో చాలా స్పోర్టీ లుక్ అయితే ఉంది. సో గైస్ ఇది వచ్చేసి మనకి డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి మనకి 8mm స్పీకర్, అలాగే మనకి ఇంకోటి వచ్చేసి 10mm స్పీకర్. అంటే మనకి 18mm స్పీకర్స్ అయితే దీంట్లో లభిస్తాయి అనమాట. సో మంచి బాస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక క్రిస్పీ వాయిస్ని అయితే మీరు దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో గైస్ ఇక్కడ మనకి రెగ్యులర్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు ఆన్సర్ బటన్, అంటే మనకి ఇది గూగుల్ అసిస్టెంట్ అలాగే మనకి సిరి, ఈ రెండింటికి మనకి ఇదైతే యూజ్ అయితే అవుతుంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీని ద్వారా మనం మన ఫోన్ కాల్స్ని అయితే ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మనం దీంట్లో వైర్ చూసుకున్నట్లయితే వైర్ వచ్చేసి మనకి నైలాన్ థ్రెడ్డింగ్తో అయితే లభిస్తుంది. సో దీని ద్వారా మనకి చాలా వరకు డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి ట్యాగ్ ఫ్రీ అనమాట. సో ఎటువంటి చిక్కు ముళ్ళు దీంట్లో అయితే పడవు అనమాట. సో ఎటువంటి ముడులు దీంట్లో అయితే పడవు. అలాగే దీంట్లో మనకి 3.5mm హెడ్ఫోన్ జాక్తో లభిస్తుంది. సో దీని యొక్క నెక్ అయితే చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మనం పాకెట్లో పెట్టుకున్నా కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అయితే ఉండవు. అలాగే మనం గేమ్ ఆడేటప్పుడు కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే దాంతో అయితే మనకి ఉండదనేది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం సౌండ్ క్వాలిటీని అయితే చెక్ చేద్దాం. సో అలాగే ఎలా ఉందో అయితే మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. సో గైస్ చూసారు కదా, సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో బాస్ లెవెల్స్ అయితే చాలా బాగుంటాయనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే దీంట్లో అయితే పొందొచ్చు అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనకి గేమ్లో కూడా ఎలాంటి లేటెన్సీ అయితే ఉండదు, బికాజ్ ఇది వచ్చేసి వైర్ కాబట్టి. సో మంచి గేమింగ్ లవర్స్ కూడా దీన్ని అయితే తీసుకోవచ్చు అనేది చెప్పుకోవచ్చు. సో గైస్ దీంట్లో వచ్చేసి కొన్ని మైనస్ పాయింట్స్ని అయితే మీరు నోటీస్ అయితే చేయొచ్చు. సో నాకు నచ్చని కొన్ని మైనస్ పాయింట్స్ గురించి అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో మేజర్గా నాకు నచ్చని మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనం ఒకవేళ డ్రైవర్స్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసినప్పుడు మనకి మ్యూజిక్ అనేది పాజ్ అయితే అవుతుంది అనమాట. సో ప్లే అవుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా మనకి ప్లే అవుతూనే ఉంటుంది. సో మేజర్గా నాకు నచ్చని ఫస్ట్ డిస్లైక్ అయితే ఇదే అనేది చెప్పుకోవచ్చు.